ఇంకేమన్నా చెప్పాల్సిందా? మీరు ఒక నిమిషం. భగవంతుడు నాకు ఒక సినిమా నటుడిగా మీ అందరి గుండెలో స్థానం పొందే అవకాశం కల్పించు. చాలా ఆనందం నాకు. కానీ అది నా డబ్బు సంపాదనకు, నా పేరుకో, నా కుటుంబానికి అయితే నాకు ఎప్పుడు ఆనందం కలగదు. మీరు కూడా సినిమాని సినిమాగానే చూడండి, సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి. కానీ సినిమా వేరు, రాజకీయాలు వేరు. సినిమా వేరు, ప్రజాస్వామ్యం వేరు. సినిమా అనేది ఒక ఇమాజిన్, ఒక కళ, మన జీవితంలో సాధించలేని అనుకునే చేసే సినిమా. సినిమాలో ఇదే సినిమా నేను చెయ్యాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయితే ఒక కథ చెప్పడానికి 2.5 గంటలు చాలు. ఒక 3 గంటలు సినిమా తీసేసి అయిపోద్ది. నిజ జీవితంలో అలా ఉండదు కదా. తిట్లు తినాలి, తన్నులు తినాలి, అసలు ఉంటారో లేదో తెలియదు. ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి, కేసులు పెడతారు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. ఇంత కష్టాల మధ్యలో ఒక దశాబ్దం పడుతుంది. దశాబ్దాన్ని 2.5 గంటలు కుదించి సినిమా తీసేయచ్చు. అందుకే సినిమాలని నేననే కాదు, ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని రెండు విడిచేసి చూడండి. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, పెట్రియాటిజం ఇస్ ఫర్ నేషన్, అకౌంటబిలిటీ. అందుకని మీరు దాన్ని మర్చిపోకండి. మీరు ఓజీ అంటే నా సంతోషమే, మీరు చూస్తే నా డబ్బులు కూడా వస్తాయి. కానీ నాకు చాలా స్పష్టత ఉంది. సినిమాకి, రాజకీయానికి నేను తీసుకున్న బాధ్యతకి చాలా స్పష్టత ఉంది నాకు.